మీరు మీరు సినిమాలోకి వెళ్ళి చేశారుగా, కొన్ని సినిమాలు చేశారు కదా, అలా వెళ్ళినప్పుడు మీరు అలా తక్కువ అవ్వడం, తక్కువ చూపు చూడబడడం అలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? అలా మీరు ఫీల్ అవ్వడం, తర్వాత మిమ్మల్ని గుర్తించడం అలాంటివి ఏమైనా? లక్కీగా ఏంటంటే సార్, నేను టీవీలో ఎస్టాబ్లిష్ అయిపోయాను కాబట్టి సినిమాలో కూడా చాలామంది గుర్తుపడతారు. ప్లస్ నేను చేసిన డైరెక్టర్స్ కూడా ఈక్వల్ రెస్పెక్ట్ ఉండేది నాతో. నాకు పెద్దగా అటువంటి లేవు. అటువంటి ఎప్పుడన్నా వచ్చాయి అంటే మీరన్నా చూసారా, నా ఈగో ప్రాబ్లం వల్ల టీవీలో ఉన్న కంఫర్ట్ అక్కడ నేను నాకు ఇవ్వకపోయి ఉండొచ్చు. సపరేట్ టేబుల్స్ ఆ దాంట్లో 1-2 చోట్ల జరిగినా దెన్ ఐ రియలైజ్డ్ యు ఆర్ ఇన్ అదర్ సర్కిల్. బి ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్. సో నీకు తెలియదు, వాళ్ళు తెలియనప్పుడు నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు. సో అలా నేను బ్యాలెన్స్ చేసుకోగలిగాను. చాలా వరకు బ్యాలెన్స్ చేసుకున్న అందరూ గొడవలో పెట్టుకోవడాలు లేకపోతే ఇలాగ ఉంటుంది. ఇదే సేమ్ రివర్స్లోకి వస్తే, సినిమాలో టాప్ సక్సెస్ చూసిన వాళ్ళు అయిపోయిన తర్వాత, వాళ్ళ ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత టీవీలోకి వచ్చాక టీవీలో సక్సెస్ కాలేదు ఎవరు కూడా. చాలామంది ఏదో ఇక్కడ ఈ రాధిక గారు లాంటి వాళ్ళు తప్పించి. అవును, దానికి ఏమంటారు రీజన్? అది అలవాటు అయింది టీవీకి, సినిమాకి. సినిమా గ్రామర్ వేరు, టీవీ గ్రామర్ వేరండి. మేకింగ్ సైడ్ కూడా బడ్జెట్స్ కావచ్చు, షూటింగ్ టైమింగ్స్ కావచ్చు, అక్కడ ఉండే కంఫర్ట్స్కి ఇక్కడ ఉండే కంఫర్ట్స్కి ఇక్కడ ఉండే బడ్జెట్స్ వల్ల అంత కంఫర్ట్స్ ఇవ్వలేకపోవచ్చు ఇక్కడ టీవీలో. డెఫినెట్గా అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా జరుగుండొచ్చు. అక్కడ రాయల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇక్కడ డెఫినెట్గా ఉంటుందండి, వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. బట్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ డెఫినెట్గా ఇప్పుడున్న వాళ్ళకంటే బెటర్గానే చూస్తారు వీళ్ళు. సినిమా నుంచి వచ్చారు, వాళ్ళు ఆల్రెడీ కంఫర్ట్స్ అనుభవించి వచ్చారు, మనం కూడా కంఫర్ట్స్ ఇద్దామన్న ఫీలింగ్ తోటి ఉండవచ్చు. అంతేనండి, ఒక ఫేజ్ దాటిపోయిన తర్వాత సినిమా కావచ్చు, టీవీ కావచ్చు, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అనే చూడాల్సిందే తప్ప సక్సెస్ని బట్టి డిస్కస్ చేసుకుంటే డెఫినెట్గా లైమ్లైట్లో ఉండే. ఇప్పుడు చిరంజీవి గారు వస్తే ఒక విధంగా చూస్తారు, ఇంకొకరు వస్తే ఇంకో విధంగా చూస్తారు. అది ఎక్కడైనా సాధ్యమే. లైమ్లైట్లో ఉండాలి కదా అని కాంప్రమైజ్ అయ్యి చేస్తూ పోతుంటారు అంతే. పాజిటివ్ లాంగ్వేజ్ మాట్లాడడం, కరెక్ట్ తెలుగు మాట్లాడడం లేకపోవడమే స్టైల్ అని ఫీల్ అవుతున్నారు. స్టైల్కి లాంగ్వేజ్ వాడడానికి, క్యారెక్టరైజేషన్ చేయడానికి తేడా వీళ్ళకి తెలియదు.